చాలామంది ఇక్కడికి గెస్ట్స్ వచ్చినప్పుడు డౌట్ ఏం అడుగుతారు అంటే సెల్ఫ్గా నేర్చుకుంటారు కదా, మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లా టఫ్ సబ్జెక్ట్స్ ఎలా వాళ్ళు సొంతంగా నేర్చుకోగలుగుతారా? సెల్ఫ్ లెర్నింగ్లో ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఎట్లా చదువుతారు అని అంటే, మనకు నార్మల్గా క్లాసెస్లో చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతుంటుంది, కానీ దాన్ని మనం ఎంజాయ్ చేయలేము అనిపిస్తుంది. టాపిక్ అక్కడితో కట్ అయిపోతే మళ్ళీ ఒకసారి కనెక్ట్ కాకపోవచ్చు. నీకు అప్పుడు అక్షరణంలో చదివేటప్పుడు బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఆలోచిస్తే ఏంది దీని గురించా నేను ఇంత ఎమోషనల్గా ఫీల్ అయ్యింది అని అనిపించిన ఆ విషయం ఏంటి? కరోనా టైంలో ఏంటంటే 9 to 12 బాగా ఎండలో వర్క్ చేసి తర్వాత 1 o'clock అప్పుడు టిఫిన్స్ పెట్టేవాళ్ళు. మార్నింగ్ రైస్ పెట్టేది, ఆఫ్టర్నూన్ టిఫిన్స్లో అప్పుడు ఇంకా ఆకలి ఎక్కువ వేసినప్పుడు ఉప్మా చేశారు, కానీ అది లిమిటెడ్ అని చెప్పి కొంచెమే పెట్టారనమాట. అంత ఆకలి ఉన్నప్పుడు అంత కొంచెమే పెట్టిరు అని అన్నప్పుడు ఇంకా అసలు జీవితంలో ఉప్మా కోసం ఎప్పుడు ఏడుస్తాను. ఏమనిపిస్తుంటుంది అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటావు కదా అక్షరం గురించి, ఆ మెమరీస్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు, లేకపోతే ఇంకేమైనా నీకేమనిపిస్తుంది వెన్ యూ లుక్ బ్యాక్? ఇంకా చాలా గుర్తు తెచ్చుకునేది ఏంటంటే, ఇంకా అందరితో కలిపి మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేసాం. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, బీవీఓ ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్స్లో అందరూ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో అట్లా ఉండడం అనేది ఇంకా అది చాలా పెద్ద అచీవ్మెంట్ అట్లా అనిపిస్తుంది. హాయ్ సుమన్. హాయ్ అన్న. నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటావా? నా పేరు సుమన్, నేను గద్వాల నుంచి వచ్చాను. మా ఫాదర్ గవర్నమెంట్ టీచరు, మా అమ్మ హౌస్ వైఫ్. నువ్వు ఏ క్లాస్లో వచ్చావు ఇక్కడికి? నేను 8th అయిపోయి 9th స్టార్టింగ్ అప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నీది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది కదా, 12th అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అది ఇప్పుడు అడ్వాన్స్లో దాన్ని బట్టి నాకు ఐఐటి పాట్నాలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ బ్రాంచ్ వచ్చింది కౌన్సిల్. కంగ్రాచులేషన్స్. సో యాక్చువల్గా చాలామంది ఇక్కడికి గెస్ట్ వచ్చినప్పుడు డౌట్ ఏం అడుగుతారు అంటే సెల్ఫ్గా నేర్చుకుంటారు కదా, మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లా టఫ్ సబ్జెక్ట్స్ ఎలా వాళ్ళు సొంతంగా నేర్చుకోగలుగుతారా అది ఇదని కొంచెం డీప్గా అడుగుతుంటారు. సో క్యూరియస్గా ఉంటారు కదా బయట నుంచి వచ్చే వాళ్ళు, ఇక్కడ ఏం జరుగుతుంది అది తెలుసుకోవడానికి. సో ఇక్కడున్న సెల్ఫ్ లెర్నింగ్ ఆ మెథడాలజీలో, ఆ ప్రాసెస్లో నువ్వు అది నేర్చుకొని తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ని ఆప్ట్ చేసుకోవడానికి అంటే వాట్ మేడ్ యూ చూస్ ఇంజనీరింగ్ ఫిజిక్స్? అంటే నాకు కొంచెం ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని అంటే కెమిస్ట్రీ వైపు ఉన్న బ్రాంచెస్ అటు అని నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఫిజిక్స్ బ్రాంచ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఉన్నప్పుడు సెల్ఫ్ లెర్నింగ్లో ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఎట్లా చదువుతారు అని అంటే, మనం ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే దాన్ని బేసిక్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటేసారి కంప్లీట్ చేస్తాం కదా. సో అట్లా అంటే దాన్ని నేర్చుకునేటప్పుడు మనకు కావాల్సినంత టైం తీసుకొని మొత్తం అంతా చదివి అర్థం చేసుకున్నప్పుడు అంటే మనకు నార్మల్గా క్లాసెస్లో చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతుంటుంది, కానీ దాన్ని మనం ఎంజాయ్ చేయలేము అనిపిస్తుంది. సో దాంట్లో మనం మునిగి దాన్ని ఆస్వాదించి కొంతసేపు దాంట్లో ఈత కొట్టి రాలేము. ఇక్కడ ఏంటి అంటే 6లో స్టార్ట్ చేస్తే 10th వరకు కూడా ఒకటే టాపిక్ అలా కంటిన్యూ చేసుకుంటూ ఒకటేసారి స్ట్రెచ్ అయిపోగొడతాం కదా. సో దాంట్లో ఉండే డౌట్స్ కానీ మొత్తం దాంట్లో ఇమ్మర్స్ అయిపోతారు. జనరల్ స్కూల్లో ఏం జరుగుతుంది, ఎవ్రీ 40 minutesకో 45 minutesకో వేరే టీచర్ వచ్చి క్లాస్ చెప్పడము, ఆ టాపిక్ అక్కడితో కట్ అయిపోతే మళ్ళీ ఒకసారి కనెక్ట్ కాకపోవచ్చు, మళ్ళీ మధ్యలో ఆబ్సెంట్ కావచ్చు, ఏదైనా ఇష్యూ వల్ల. రైట్, గుడ్. సో అక్షరణంలో నువ్వు అలా సెల్ఫ్ లెర్నింగ్ అది చేయడం వల్ల నీవు అది ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఆప్ట్ చేసుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ కలిగింది. సో అక్షరణంలో ఇంకా మేజర్ టేక్అవేస్ ఏంటి నీకు? అక్షరణంలో చదవడం వల్ల నేను వేరే దగ్గర చదివి ఉంటే ఇవి రాకపోతుండే, కానీ ఇక్కడ చదవడం వల్ల నాకు మాత్రం ఇది బాగా అడ్వాంటేజ్ అయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, అందరికీ ఒకటే కనెక్ట్ కావాలని లేదు కదా. సో నీకేది బాగా కనెక్ట్ అయ్యి బాగా అది దాంట్లో ఇమ్మర్స్ అయిపోయి నేర్చుకొని నాన్ అకాడమిక్ బుక్స్ అనేవి? అంటే ఇప్పుడు నార్మల్గా స్కూల్లో ఉన్నప్పుడు మార్నింగ్ ఎప్పుడో 6-7 ఆ టైంకి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ హోంవర్క్స్ అని చెప్పి మొత్తం ఇంకా రోజు మొత్తం నీకు అకాడమిక్ లైఫ్ తప్పితే ఇంకా వేరేవి చదవడానికి కూడా టైం ఇవ్వరు. ఓన్లీ దాంట్లోనే హోంవర్క్స్, ఇంపోజిషన్స్ అట్లా ఉంటాయి. అదే ఇక్కడికి వచ్చినాక చదువుకున్నంతసేపు చదువుకొని మళ్ళీ మిగతా అప్పుడు నాకు ఇష్టమైన స్టోరీ బుక్స్ చదువుకోవడము, అంటే ఇష్టం వచ్చినవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ స్టోరీ బుక్ రీడింగ్ మళ్ళీ ఒకప్పుడు ఓన్లీ తెలుగు ఉండే, తర్వాత మంచి ఇంగ్లీష్ బుక్స్ చదవడం కూడా అట్లా బాగా అలవాటైంది ఇక్కడ. సో నాన్ అకాడమిక్ బుక్స్ బాగా చదివేదానివి ఇక్కడ? అంటే టైము
ఇక్కడ దొరికింది, బయట అక్కడ అంత అవకాశం ఉంది. రైట్. ఎంతసేపు హోంవర్క్స్ లేకపోతే క్లాస్లో చెప్పిన క్లాస్ వర్క్ని హోంవర్క్లు రాయడము లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ రాయడము వీటితోటే సరిపోతుంది. ఏ జానర్ బుక్స్ ఎక్కువ చదువుతావు? అంటే ఎక్కువ నాన్ ఫిక్షన్ ఎక్కువ చదువుతా, అంటే ఓకే సుధామూర్తి బుక్స్ అట్లా చదువుతా. ఓకే, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా చదువుతావు. నువ్వు 11th 12th ఎక్కడైతే చదివావో అక్కడ నీ నీ ఫ్రెండ్స్కి ఇప్పుడు నీకు కంపేర్ చేసుకుంటే, అంటే కంపేర్ అంటే మళ్ళీ తప్పు అవుతుందేమో, బట్ నీకు వాళ్ళకి మధ్యలో ఉన్న తేడా డిఫరెన్స్ ఏమనిపించింది? అంటే ఇప్పుడు నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా కాబట్టి ఇన్ని స్కిల్స్ అయితే వాళ్ళతో, అన్ని రకాల స్కిల్స్ అట్లా అయితే వాళ్ళతో లేవు. ఇంకొకటి అంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది అని అనిపించింది. అంటే నాకు ఇక్కడికి వచ్చినాక నాకు ఓన్గా మంచిగా కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఏదన్నా ఆగిపోయినప్పుడు కూడా మళ్ళీ దాని నుంచి తొందరగా ఇంకొకటి చూసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడెక్కడైనా ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే చాలా మంది అట్లనే ఉండిపోతారు. అంటే ఎందుకు తక్కువ వచ్చింది అట్లనే ఆలోచిస్తూ ఉండిపోతారు, కానీ ముందుకి వెళ్ళాలని అంత ఈజీగా వెళ్ళిపోలేరు. బట్ నేను అంత ఎక్కువ పట్టించుకోకుండా మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఈజీగా వెళ్ళిపోతా అనిపించింది. ఓకే, సో ఏమన్నా ఏ విషయంలో అయినా ఫెయిల్ అయినా కూడా యూ కుడ్ బౌన్స్ బ్యాక్ అండ్ అటైన్ ఇట్. నీ ఫెయిల్యూర్స్ ఏంటో, ఎక్కడెక్కడ నెగటివ్స్ ఉన్నాయో చూసుకొని వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి నీకు ఎక్కువ స్కోప్ ఉంది. వేరే వాళ్ళకి అది ఉందని కనిపించలేదు. ఓకే, గుడ్. ఇక్కడికి రాకముందు ఏ స్కూల్లో చదివావు? అక్కడే గద్వాల లోకల్లో నార్మల్ ప్రైవేట్ స్కూల్. ఓకే, మరి అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఇక్కడికి రావడానికి ఎట్లా కనెక్షన్? నువ్వు వచ్చింది 8th అయిపోయిన తర్వాత వచ్చావు కదా. అంటే యాక్చువల్గా 9th నన్ను ఐఐటి ఫౌండేషన్ అట్లా ఉండాలి అని చెప్పి ఏదైనా ఒక మంచి హాస్టల్లో వేద్దాము అని అనుకున్నారు. సో అట్లా ఎస్పిఆర్ గట్కేసర్కి వెళ్ళాము. అక్కడ శ్రీపద్ సార్ ఆల్రెడీ ఇక్కడ వందే మాతరం ఫౌండేషన్కి సంబంధించి వచ్చారని చెప్పేసి సార్ని అడుగుదాము ఎక్కడ ఏది మంచి స్కూల్ ఉంటుంది అని వచ్చారు డాడీ ఇక్కడికి. ఇక్కడ సార్ వచ్చినాక ఇదంతా కొత్తగా ఇట్లా రీసెర్చ్ ఇట్లా ఉంది అని మొత్తం తెలుసుకున్నాక ఆ ఐఐటి ఫౌండేషన్ ఆ చదువుల్లో అట్లా మునిగిపోవడం కానీ ఇట్లా చాలా స్కిల్స్ నేర్చుకోవడం ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి డాడీ సార్ని అడిగి ఇక్కడ జాయిన్. ఐఐటి ఫౌండేషన్ అప్పుడు అక్కర్లేదు అనుకున్నారా డాడీ? ఇంకా ఆ స్ట్రీమ్ అటువైపు వెళ్ళొద్దులే ఎందుకు, అంటే దాంట్లోనే ఉండిపోతారు, అది తప్పితే ఇంకా బయట ప్రపంచం అట్లా ఏం నేర్చుకోలేరేమో అన్నట్టుగా అనిపించింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా డాడీ రిగ్రెట్ కావడము లేకపోతే రీథింక్ చేయడం అట్లాంటివి ఏమైనా చేసిరా? ఏమన్నా డాడీ ఇక్కడ టైం తీసుకుంటది కదా రిజల్ట్స్ కనపడడానికి, సో ఆ రిజల్ట్స్ కనపడనప్పుడు ఏ పేరెంట్ కైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. అంటే ఉంటుంది, కానీ నాకే చాయిస్ వదిలేసారు. నువ్వు ఐఐటి వెళ్ళాలి అని నేనేం అడగలేదు, నీ ఇష్టం. నువ్వు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కొంచెం స్పీడ్గా చదవడం అట్లేమన్నా, అంటే నేను ఎక్కువ టైం పాస్ అట్లా నా టైం ఎక్కువ తీసుకుంటున్న టైంలో అట్లా అడిగారు అనమాట. నువ్వు టైం ఎక్కువ తీసుకుంటున్నావేమో నువ్వే ఆలోచించుకో, నాకైతే అక్కడ ప్రాబ్లం లేదు, నువ్వు ఇక్కడ ఇంకో 10 సంవత్సరాలున్న ప్రాబ్లం లేదని చెప్తారు ఎప్పుడైనా. ఓకే, రైట్. సో నువ్వు ఇంటర్లో లాంగ్ టర్మ్ ఏం చేయలేదు, 11th and 12th లాంగ్ టర్మ్ ఏం చేయలేదు. ఓకే, ఎప్పుడైనా నువ్వు మీ ఫ్రెండ్స్కి అలా చెప్పేటప్పుడు అక్షరవణం గురించి ఎప్పుడైనా టాపిక్ వస్తుంది కదా, ఏ విషయం ఎక్కువసార్లు చెప్తావు? అంటే మా దగ్గర అట్లా అయింది తెలుసా, ఇట్లా అయింది తెలుసా అని, లేకపోతే అది ఉంటుంది తెలుసా అనే విషయంలో ఏ విషయంని ఈ 2 విషయాలు ఎక్కువ చెప్తాను. ఒకటి కుకింగ్ మేమే చేస్తాము అని అంటే షాక్, అంటే ఇంతమందికి మీరు చేయగలుగుతారా అన్న విషయం, దానికి సంబంధించి. అందులో మళ్ళీ మనం ఒకటే పర్టికులర్గా అట్లేం నేర్చుకోం, చాలా రకరకాలు ట్రై చేస్తూ ఉంటాం, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. ఆ విషయం గురించి ఎక్కువ చెప్తాను. అలాగే ఇంకా మా దగ్గర ఆవులు ఉన్నాయి, మేము అన్ని పనులు చేయాలి, అంటే ఈ ప్లాంట్స్కి సంబంధించి. అంటే అక్కడ వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ ఇవన్నీ పనులు అనేది ఇంకా అసలు వాళ్ళు మొక్కలు పెంచడం అనేది కూడా ఇంట్లో చాలా మందికి తక్కువే. సో ఈ ఆవులకు సంబంధించిన విషయాలు, వాటి హెల్త్ కూడా మేమే చూసుకునేది. ఆ మధ్యలో హెల్త్ కేర్ అని చెప్పి ఒక టీం అయిపోయి మేము ఆవుల హెల్త్ ఇంకా వేరే యానిమల్స్ అన్ని హెల్త్ కూడా చూసుకున్నాం. సో వాటి గురించి చెప్పినప్పుడు కొంచెం అవన్నీ మీరే రీసెర్చ్ చేస్తారా వాటి అన్నట్టు షాక్ అవుతుంది. ఓకే, సో ఈ రెండింటి విషయాల గురించి ఎక్కువ చెప్పేదాన్ని, గోశాల అండ్ కుకింగ్. గుడ్. నీకు అప్పుడు అక్షరణంలో చదివేటప్పుడు బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఆలోచిస్తే ఏంది దీని గురించా నేను ఇంత ఎమోషనల్గా ఫీల్ అయ్యింది అని అనిపించిన ఆ విషయం ఏంటి? విషయం లేదా విషయాలు?
అంటే ఒక్క ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఎప్పుడు చాలా బాధపడ్డాం గానీ, తర్వాత నార్మల్ అనిపించింది. అంటే కరోనా టైంలో మనం మనమందరం ఇక్కడే ఉన్నాం గదా! అప్పుడు ఒక 6 మంత్స్‌కి సరిపడా అన్ని సరుకులు తెచ్చిపెట్టుకొని, అవి రోజుకి ఎంత అంటే మనకు కడుపు నిండేంత, మనం ఎక్కువైపోయేంత అట్లా వేస్టేజ్ కాకుండా లిమిటెడ్‌లో పెట్టేవాళ్ళు గదా! సో, అట్లా కరోనా టైంలో ఏంటంటే 9-12 బాగా ఎండలో వర్క్ చేసి తర్వాత 1:00 అప్పుడు టిఫిన్స్ పెట్టేవాళ్ళు. మార్నింగ్ రైస్ పెట్టేసి. ఆఫ్టర్‌నూన్ టిఫిన్స్‌లో అప్పటికి ఇంకా ఆకలి ఎక్కువేసినప్పుడు ఉప్మా చేశారు. జనరల్‌గానే ఉప్మా అంటే ఇంకెవరికీ అంత నచ్చదు. అందులో నాకు గూడా అసలు ఉప్మా అంటే ఇష్టం ఉండదు. అలాంటిది ఆ రోజు సార్ అక్కడ కిచెన్ బ్యాచ్ వాళ్ళు మంచిగా జీడిపప్పు ఉప్మా మంచిగా నెయ్యేసి అట్లా చేసి పెట్టారు. కానీ అది లిమిటెడ్ అని చెప్పి కొంచెమే పెట్టారనమాట. అంటే మళ్ళీ రాత్రికి ఆ రోజు బిర్యానీనే ఉందనుకుంటా. కానీ మధ్యాహ్నం అయితే ఉప్మా పెట్టారు. అంత ఆకలి ఉన్నప్పుడు అంత కొంచెమే పెట్టిర్రు అని అన్నప్పుడు ఇంకా అసలు ఫస్ట్ టైమ్ నేను ఎప్పుడు ఉప్మా కోసం ఉప్మా కొంచెమే పెట్టినా ఇంక చాలులే హమ్మయ్య కొంచెమే పెట్టారు. ఇది సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఆ రోజు ఇంకా అసలు ఏడ్చేసామనమాట. అసలు జీవితంలో ఉప్మా కోసం ఎప్పుడు ఏడుస్తా అని అనుకోలే. సో, ఇంగ లాస్ట్ టైమ్ నేను జయసూర్య తోటి మాట్లాడేటప్పుడు అన్నాడు. నెక్స్ట్ టైమ్ నేను ఉప్మా వండితే నెక్స్ట్ టైమ్ గూడా ఉప్మానే పెట్టేటట్టు అడగాలి. అప్పుడు అట్లా వండినాం మేము అని చెప్పుండే. మేబీ అప్పుడు జయసూర్య వండినప్పుడే నువ్వు తిన్నట్టున్నావు. ఇన్ కాంట్రరీ ఇక్కడ నువ్వు చదువుకునేటప్పుడు చాలా సిల్లీ విషయం అనిపిచ్చి, ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే అరే! ఆ సిల్లీ విషయం అనుకున్నాం గానీ అది చానా హెల్ప్ చేస్తుంది మనకి అని ఏ విషయం అనిపిచ్చింది నీకు? అంటే ఒక్క విషయం అయితే అప్పుడు నేర్చుకోలేదే అని ఇప్పుడు బాధపడ్డ విషయం అయితే ఉంది. మాకు మూవీ టైమ్ ముందు టైపింగ్ కంపల్సరీ ఉండేది ఒక హాఫ్ అన్ అవర్. కానీ నాకంత టైపింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనే ఉంటది కదా నెక్స్ట్. సో, అట్లా మేము అంత ఎక్కువ టైపింగ్ అట్లేం చేయకపోయేది. ఇచ్చిన టైంలో ఒక 10 నిమిషాలు చేసేసి అయిపోయింది అని చెప్పేసి అట్లా ఏదో చేసేది. సో, అప్పుడున్న ల్యాబ్ ఇన్‌చార్జ్ తోటి ఇంకా గొడవ అయిపోయింది మాకు. అట్లా ఎలా చేస్తారు మీరు అది ఇది అని. అది ఇంకా సార్ వరకెళ్ళి ఇంకా మమ్మల్ని ఒక 1 ఇయర్ మూవీకి సస్పెండ్ చేసేసారు మొత్తం. సో, అంటే ఆ 1 ఇయర్ మూవీస్ చూడకుండా నా ఇంగ్లీష్ లెర్నింగ్ ఆగిపోయింది అనిపించింది. ఇంకొకటి టైపింగ్ నేర్చుకొనుంటే ఇప్పుడైతే ఏదైనా వర్క్ చేయాలన్నా స్పీడ్‌గా టైపింగ్ ఉంటేనే బెటర్ కదా! సో, అదొకటి నేర్చుకోలేదు. అంటే అప్పుడేదో అంటే సస్పెండ్ అయినా గానీ మళ్ళీ సార్ దగ్గరికెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ చేసి ఉండి నేర్చుకొనుంటే బావుండు. కానీ అయితే అయినంలే మాకేం అవసరం లేదు అన్నట్టు మా పంతంకి మేము వెళ్ళిపోయాం. అప్పుడు అది సిల్లీగానే ఇప్పుడైతే అది సిల్లీగా ఉంది. ఓకే. అప్పుడు సిల్లీగా ఏముందిలే అని అనుకుని, ఇప్పుడు మాత్రం అరే అని ఫీల్ అయితావు. ఓకే. సో, యాక్చువల్‌గా మీ నాన్న వచ్చి చూసి వెళ్లారు గదా! ఫస్ట్. సార్‌తో మాట్లాడి వెళ్లారు గదా! మాట్లాడి వెళ్ళిన తర్వాత నీకు జెప్పుంటారు గదా! ఏదో అక్షరవణంకెళ్ళినా ఇట్లుంది, అట్లుంది అని. నీకేం జెప్పిర్రు? నీకు గుర్తుంటే చెప్పు ఒకసారి? అంటే నాకక్కడ ఏం చెప్పారంటే, అక్కడ మొత్తం ఫ్రీ ఉంటది. క్లాసులేముండవు, టీచర్స్ ఉండరు. అక్కడ అసలు అందరూ మంచిగా ఏమంటారు, నువ్వు కావాల్సినవన్నీ కూడా నేర్చుకోవచ్చు. డాన్స్ నేర్పిస్తారు, ఈ మిగతా యాక్టివిటీస్ నేర్పిస్తారు. నాకు నచ్చినంత సేపు అట్లా చెట్లతో అట్లా ఉండడం. అంటే నేను చిన్నగున్నప్పుడు అడిగేదనమాట. క్లాసికల్ డాన్స్ ఇంకేమైనా యాక్టివిటీస్ ఉండింటే బాగుండేది. బట్ నాకున్న స్కూల్ టైమ్‌తో అట్లా ఇంక మిగతా వాటికి ఎక్కువ ఛాన్స్ దొరకలేదు. సో, ఇంగ అక్కడ అన్నీ ఉంటాయి. ఇంక చదువు తక్కువుంటది. స్టోరీ బుక్స్ కూడా ఇట్లా ఎక్కువుంటాయి. ఇట్లా ఫ్రీ ఉంటది. అంటే అంత పొద్దున్నుంచి రాత్రి 10 గంటల వరకు ఏదో ఒకటి రాస్తూనే ఉండడం. ఆ అక్కడి నుంచి ఫ్రీడమ్ వచ్చేస్తది నాకు అన్న ఎక్స్‌పెక్టేషన్‌తోనే వచ్చిన. అందులో మళ్ళీ హాస్టల్ ఫస్ట్ టైమ్ అన్న అట్లా ఫీల్ కూడా ఏం లేదు. అంటే అంత ఎక్కువ బాధపడ్డం ఇక్కడున్నప్పుడు ఇల్లుని మిస్ అవుతున్నా. అంత స్టార్టింగ్‌లో కూడా అంతేం లేదు. అంతమంది పిల్లలు ఉండేసరికి రోజు మొత్తం ఇంకా అందరితో ఫ్రెండ్స్ ఆడుకుంటూ, పాడుకుంటూ ఉండడం వల్ల అట్లా ఏం అనిపలేదు. సో, గ్రూప్ యాక్టివిటీసే ఎక్కువుంటాయి గాబట్టి, ఎక్కడో దాంట్లో బాగా ఎంగేజ్ అయిపోయి ఎవరితో ఒకరితోటి ఇంటరాక్షన్‌లో ఉంటాం గాబట్టి, అక్షరవణంకి వచ్చాక ఈ విషయం నేను చాలా బాగా నేర్చుకున్నా అనుకున్నది ఏముంది? కుడ్ బి ఇన్ అకాడమిక్స్ ఆర్ ఇన్ యువర్ లైఫ్, యువర్ క్యారెక్టర్ ఏదైనా? అంటే ఇక్కడ ఇంతకుముందు స్కూల్‌లో ఉన్నప్పుడు నేను చాలా సైలెంట్‌గానే ఉండేది. ఎక్కువ మాట్లాడకపోయేది. అంటే అన్నీ లోపలే పెట్టుకొని అంటే రోజు మొత్తం కూడా క్లాస్‌లో ఎలా ఉంటదన్న సైలెంట్‌గానే పక్కనోళ్ళతో మాట్లాడొద్దు అలానే ఉంటది. సో, నేను ఇంకా కొంచెం ఇట్లా టాపర్ లాగానే ఉండాలి. నేను సైలెంట్‌గానే ఉండాలి. నేను ఎక్కువ అల్లరి చేయొద్దు క్లాస్‌లో. ఎక్కువ ఎవరితో మాట్లాడొద్దు. అసలు టీచరోళ్ళతో తిట్టించుకోవద్దు. అట్లా ఉండేది ఎక్కువ. సో, అట్లా ఇంకా నేను ఎక్కువ మాట్లాడకపోయేది. ఏదన్నా ఉన్నా గానీ బాధలేమన్నా ఉన్నా గానీ ఇంకా ఏడ్చేస్తా తప్పితే అది చెప్పడము, దానికి సొల్యూషన్ అట్లా చూడడం అట్లేం చేయకపోయేది. చాలా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా చాలా బిడియంగా ఉండేది నేను. సో, ఇక్కడికొచ్చినాక ఇక్కడ అందరితో మాట్లాడి, అందరితో పాటు పనులు చేసుకుంటా అంటే టీమ్ లీడర్ అయ్యి వాళ్ళతో చేయించేటప్పుడు
అంత కోఆర్డినేషన్ స్కిల్స్ అవన్నీ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అది చెప్పాలి, దానికి ఆల్టర్నేట్ ఎప్పుడైనా ఆలోచిస్తే అప్పుడైతే ఆల్టర్నేట్ ఎందుకు చూసారు అన్న ఆలోచన లేకుండా ఫస్ట్ బాధ అనిపించేది. నాకైతే ఈ ప్రాబ్లం ఉంది కదా అని ఆ ప్రాబ్లమ్ని తలుచుకుంటే ఎక్కువ బాధపడేది. ఇప్పుడు ఆల్టర్నేట్ ఎందుకు ఇచ్చారు ఏంటి అనే దాని గురించి నా అంతట నేను ఆలోచించి అట్లా డైసెక్ట్ వెళ్ళడం. చేయగలుగుతావు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తావా? ఇంతకుముందు నేను ఇట్లా హర్ట్ అయిన పలానా విషయం జరిగితే ఇక్కడికి రాకముందు అంటే ఇప్పుడు నువ్వు ఎంత డీప్గా హర్ట్ అవుతావో మాకు అర్థం కావడానికి. అంటే ఇప్పుడు నాకు 8th క్లాస్‌లో ఉన్నప్పుడు స్కూల్‌తో పాటు మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్స్‌కెళ్ళేది. ఐఐటీ ఫౌండేషన్ అని అట్లా ట్యూషన్స్‌కెళ్ళేది. సో, అప్పుడు ఇంకా 9th క్లాస్‌కి హాస్టల్‌కి అన్నప్పుడు దానికన్నా ఫస్ట్ డ్యాడీ ఒక ఆలోచన చెప్పారనమాట. మళ్ళా హాస్టల్‌కెళ్ళి అక్కడంతా ఇబ్బంది అవ్వడం కన్నా ఇక్కడే ఉండు. అక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో అడ్మిషన్ ఇస్తాను. కొంచెం నీకు ఫ్రీ టైమ్ ఎక్కువ దొరుకుతది. అప్పుడు నువ్వు మళ్ళీ ట్యూషన్స్‌కెళ్ళొచ్చు. కావాలంటే నువ్వు ఇంట్లోనే ఉండి కూడా చదువుకోవచ్చు. ఇలా అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు నన్నేమనుకుంటున్నారు, నేను హాస్టల్‌లో ఉండలేను అనుకుంటున్నారా? అసలు నేనేం చదవలేను అనుకుంటున్నారా? ఇక్కడ అడ్మిషన్ ఇస్తా మిగతావేవి చదవద్దు అని అంటున్నారా? అంటే నేను అసలు అవేమి చదవలేనా? లేకపోతే నాకు ఈ ఎంపీసీలో నేను అక్కడ అంత కోపప్ చేయట్లేదా? ఇంట్లోనే ఉండి ఎక్కువ టైం ఇట్లా పెట్టమంటున్నారేంటి? అన్నట్టు ఇంక చాలా ఆలోచనొచ్చి ఇంక చాలా ఏడ్చేసాననమాట. అంటే అంటే గవర్నమెంట్ స్కూల్‌లో అడ్మిషన్ ఏస్తా అనడమే ఒక పెద్ద షాక్. సో, అట్లా అనేసరికి ఇంగ చాలా బాధపడ్డాననమాట. అది ఒక రకంగా మంచి ఐడియానే అని ఇక్కడికొచ్చినాక అట్లా అర్థమైంది. అంటే నాకు ఫ్రీ టైమ్ కల్పిస్తున్నారు. ఎక్కువ నేను స్ట్రెస్ చేయకుండా ఏది చదవాలో ఏది అనేది డెసిషన్ ప్రియారిటీ ఆర్డర్ చేస్తున్నారు అనేది ఇంకా అప్పుడు అర్థం చేసుకోలేదు. రైట్. సో జనరల్గా రెగ్యులర్ స్కూల్స్లో చదివితే చాలా నెంబర్ ఆఫ్ హాలిడేస్ దొరుకుతాయి కదా. హార్డ్లీ ఒక 220 వర్కింగ్ డేస్ ఉంటాయి. అంటే 145 డేస్ హాలిడేస్ దొరుకుతాయి కదా ఇన్ ఏ ఇయర్ మినిమం. దాని తర్వాత అప్పటికి ఏమైనా జ్వరాలు వచ్చినా అది వచ్చినా ఇది వచ్చినా ఇంకో ఎక్స్ట్రా ఫంక్షన్ ఉన్న ఇంట్లో ఇంక ఎక్స్ట్రా హాలిడేస్ తీసుకుంటారు కదా పిల్లలు. బట్ ఇక్కడ ఇన్ కాంట్రాస్ట్ ఇక్కడ మాత్రం ఓన్లీ 20 డేస్ ఆఫ్ హాలిడేసే ఇస్తారు కదా అక్షరవణంలో. అవి సరిపోయేవా? అంటే అప్పుడు హాలిడేస్‌లో అంటే ఎక్కువ ఊర్లకి అట్లా తిరగడము, అక్కడే ఉండి మోస్ట్‌లీ మేమైతే టీవీ చూసేది హాలిడేస్‌లో ఉన్నప్పుడు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు ఏందంటే ఉన్న కొన్ని రోజులు హాలిడేస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మాకు ప్లాన్ ఉంటదనమాట. అంటే ఆ ఉన్న కొద్ది టైంలో కూడా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ టైమ్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది పేరెంట్స్‌తో గాని అంటే అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు లేదా హాస్టల్ నుంచి మళ్ళీ ఇంటికొచ్చినా పేరెంట్స్‌తో ఎక్కువసేపు ఏమి అట్లా కూర్చొని మాట్లాడడం అట్లా ఇట్లా ఏమి ఉండదు. బట్ ఇక్కడ నుంచి ఇంటికెళ్ళినప్పుడు పేరెంట్స్‌తో పాటు మళ్ళీ మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళతో పాటు ఇంకేమైనా పనులు చేయడము, అట్లా ఎక్కువ స్పెండ్ చేయడం టైం అనేది అనిపించింది. రైట్. సో, ఆ 20 డేస్ కూడా ఓకే సరిపోతాయి అని అనిపించింది. ఫస్ట్ విన్నప్పుడు నీకేముండే రియాక్షన్? విన్నప్పుడు 20 డేసే ఉంటాయంట అని విన్నప్పుడు ఫస్ట్ టైం? అంటే 20 డేసే అంటే ఇంకా ఏం సరిపోతాయి అవి అట్లా ఇలా అనిపించింది కానీ తర్వాత మనం పండగలు ఏమున్నా ఇక్కడే ఎక్కువ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంట్లో ఉంటే ఓన్లీ నలుగురు ఉంటారు, వాళ్ళేదో వండి పెడతారు, అవి ఏదో ఫుడ్ కొంచెం తింటాం. బట్ ఇక్కడ ఇంతమందికి మనం అందరం కలిసి వండుకొని చాలా పిండి వంటలు అవి ఇవి చేసుకొని ఇంకా ఫెస్టివల్కి ఏమి ముఖ్యంగా ఏం చేస్తాము అనేది కూడా అట్లా బాగా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఎక్కువ ఇక్కడే ఎంజాయ్మెంట్ ఉంటుంది అనిపిస్తుంది పండగలకి. సో సిస్టమేటిక్గా వాటిని ఇచ్చిన హాలిడేస్ని ఎట్లా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి, క్వాలిటీ ఆఫ్ టైం ఎట్లా మనం పేరెంట్స్ తోటి కానీ వేరే హాలిడేస్ తీసుకున్నప్పుడు ఇంకా బెటర్గా మనం వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో నేర్చుకున్నావా? ఇక్కడ నువ్వు అన్నావు కదా కిచెన్లో బాగా టైం స్పెండ్ చేసేదానివి, నాన్ అకాడమిక్ బుక్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేదానివి, అకాడమిక్స్తో పాటు వీటిని కూడా ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని అన్నావు కదా. సో నువ్వు కిచెన్లో టైం స్పెండ్ చేసినప్పుడు నువ్వు నేర్చుకున్న మంచి డిష్ ఏంటి? లేకపోతే ఇంటికి వెళ్ళి నువ్వు మళ్ళీ వండితే అమ్మ నువ్వు వండిన వంటల్లో ఇది బాగుంది అని చెప్పడం ఏ డిష్ చెప్తారు? కిచెన్లో నాకు మెయిన్గా ఫ్రై అంటే వెజిటబుల్ ఫ్రై కర్రీ ఎక్కువ నేర్చుకున్నా బాగా. మిగతా నార్మల్ పులుసు ఈ కర్రీల కన్నా బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై ఇట్లాంటి కర్రీలు బాగా నేర్చుకున్నా. ఇంటికెళ్ళినాక కూడా అంటే ఆయిల్ దగ్గర అంతా భయపడకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అదైతే మంచిగా చేయగలుగుతాను. ఇంట్లో నువ్వు వండితే అప్రిషియేట్ చేస్తారా? లేకపోతే ఏ నేర్చుకున్నావు అక్కడికి పోయి మంచిగా వండట్లేవు అని అంటారా? అంటే ఇక్కడ నేను మా చెల్లి ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా. అంటే నాకన్నా మా చెల్లికి కుకింగ్ స్కిల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. తను ఇంకా కుకింగ్‌ని చాలా ఇష్టంగా చేస్తుంది. నాకు అంత
పెద్ద ఇష్టం అనేది అనిపడదు. నా వరకు నా టేస్ట్‌కి తగ్గట్టు నేను చేసుకొని తినగలుగుతా గానీ, నలుగురికి అందరికీ నచ్చాలి అంత ఉండదు. అంటే ఏమో కొంచెం టేస్ట్ అనేది నాకు డిఫరెంట్ అనిపిస్తది. సో, మా చెల్లి చేసిన దాన్ని ఇంట్లో ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు మా రైట్. ఇద్దరు. యాక్చువల్‌గా చాలామంది అంటుంటారు. హ్మ్. అరే! ఇద్దరిని ఒకటే దగ్గర ఏసినా కదరా! లేకపోతే ఇద్దరికి ఒకటే ఫెసిలిటీస్ ఇచ్చినా కదా! వాడెందుకు మంచిగా చదవగలుగుతున్నాడు? నువ్వెందుకు చదవలేకపోతున్నావు? వాడికెందుకు ఆ పర్టిక్యులర్ స్కిల్ ఎక్కువొస్తుంది? నువ్వు చేయలేకపోతున్నావు. నీ వల్ల కాదు. అట్లా అని డిసప్పాయింట్ చేస్తారు కదా! హ్మ్. నువ్వు అన్నది ఇప్పుడు నాకు దానికి కనెక్ట్ అయిందనమాట. ఆ! ఒకటే ఇంట్లో నుంచి వచ్చినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటది. ఆ హ్మ్. స్ట్రెంగ్త్‌ని ఎన్హాన్స్ చేసుకోవాలి తప్పితే నెగెటివ్స్ ఏంటో చూసుకొని దాని మీద వర్క్ చేయాలి గానీ, ఖచ్చితంగా అవతల వాళ్ళు ఉన్నట్టే ఉండాలి అనేది ఏముండదు గదా! సో, హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటది. దాన్ని హ్మ్. పట్టుకొని వాళ్ళ కెరీర్ చూజ్ చేసుకుంటారు. హ్మ్. ఇక్కడ చదివి బయటికి వెళ్ళాక హ్మ్, నీకేమనిపిస్తుంటది? అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటావు గదా! అక్షరం గురించి. ఇక్కడ చదివిన 2, 3 ఇయర్స్ నువ్వు ఎన్ని ఇయర్స్ అయితే టైమ్ స్పెండ్ చేసావో ఇక్కడ. ఆ మెమరీస్‌ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు లేకపోతే ఇంకేమైనా నీకేమనిపిస్తది వెన్ యూ లుక్ బ్యాక్? ఇక్కడ నేను 4 ఇయర్స్ చదువుకున్నాను. అంటే ఇంకా 4 ఇయర్స్‌లో నేను అంటే అకాడమిక్స్ పరంగా అయితే మంచిగానే చాలా చాలా మంచిగానే చదువుకున్నాను. ఇంకా కొన్ని సార్లు అయితే ఇంకా నేను కొంచెం చదువుకోవచ్చేమో అని అనిపించింది ఇక్కడే ఉండి. ఇంకా వేరే రిసోర్సెస్‌ని అక్కడికెళ్ళి కొన్ని విషయాలు ఇబ్బంది పడి ఉంటాం కదా! కొన్ని టాపిక్స్‌లో. అవి ఇక్కడే కంప్లీట్ చేసుకొని అక్కడికెళ్ళుంటే బావుండు అని అనిపించింది. హ్మ్. ఇక్కడ కూడా అంటే ఇంకా చాలా రకాలుగా ఆలోచించి చాలా సబ్జెక్ట్స్‌ని కూడా నేర్చుకున్నాం. అది ఇప్పుడు సోషల్ కానీ, బయాలజీ గానీ అంటే మా వే ఆఫ్ లెర్నింగ్‌లో మేము బాగా నేర్చుకున్నాం గదా! అంటే మేబీ మాకు ఎక్కువ గుర్తుంటది. ఇంకా బాగా అర్థమైంది అని అనిపిస్తది. ఇంకా చాలా గుర్తు తెచ్చుకునేదేంటంటే ఇంక అందరితో కలిపి మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేసాం. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, బీవీఓ ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్స్‌లో అందరూ గెస్ట్‌లొచ్చినప్పుడు వాళ్ళతో అట్లా ఉండడం అనేది ఇంకా అది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అట్లా అనిపిస్తది. ఓకే. గుడ్. రైట్. ఇందాక నువ్వు ఒకటి అంటుంటే నాకు హ్మ్, మళ్ళీ ఐడియా వచ్చింది క్వెషన్ అడగాలని. హ్మ్. సోషల్ బయాలజీని మేము డీప్‌గా నేర్చుకున్నాం అన్నావు గదా! వేరే వాళ్ళతో కలిసి. వాట్ వాస్ ద ప్రాసెస్? ఇప్పుడు బయాలజీ నేర్చుకుంటే మేము సిక్స్త్ క్లాస్ అంటే ఒకటే రకమైన పబ్లికేషన్ చదవం. 3 రకాల పబ్లికేషన్స్ బుక్స్ చదివినాం. సో, సెవెంత్ క్లాస్‌లో అట్లా స్టార్ట్ అయితే మళ్ళీ 10థ్ క్లాస్ వరకు అసలు అంటే ఒక హాఫ్ డే మొత్తం బయాలజీనే చదువుకోవడం అట్లా చేసినాం. మాకు మేము ఒక 15 మెంబర్స్ ఉంటాం కాబట్టి ఒక 3 గ్రూప్స్‌గా డివైడ్ అయిపోయి ఆ గ్రూప్‌లో ఒకరు బుక్ చదువుతూ ఉంటే ఒక పారా అట్లా చదివిన తర్వాత మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఏమర్థమైంది? ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదా? అని గ్రూప్‌లో డిస్కషన్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళడము అట్లా. సో, ఒక సెవెంత్ క్లాస్ అట్లా అయిపోయింది అన్నప్పుడు ఆ టాపిక్స్ మీద మళ్ళీ ఎగ్జామ్స్ రాయడము. ఇంకా దాంట్లో అంటే ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్‌కి క్వెషన్ పేపర్ ఇవ్వడానికి అట్లా చేయడం అట్లా నేర్చుకున్నాం. రైట్. సో, క్వెషన్ పేపర్స్ మళ్ళీ మీరే తయారు చేసుకొని వేరే గ్రూప్స్‌కి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పెట్టి సో, అట్లా వేరే వాళ్ళు పప్పులో కాలేసేటట్టు మీరు క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేయాలి. అదొక కాంపిటీషన్ లాగా మాది టఫ్ హ్మ్. అంటే టఫ్ అని కాదు. బట్ అట్లా యాహ్! వాళ్ళకి ఛాలెంజ్ లాగా ఉండాలి అని. సో, డేటా ఎంట్రీ అదంతా గూడా ఇక్కడ మీరు హ్మ్. చేస్తుండే గదా! మొత్తం ల్యాబ్‌లో మేమే అంత పేపర్ సెట్టింగ్ అంతా చూసుకొని చేస్తాం. రైట్. సో, లాస్ట్‌గా మన మన ఛానల్ వ్యూయర్స్‌కి గానీ, లేకపోతే అక్షరం గురించి దూరం నుంచి చూసి అలా ఇలా అని ఏవో వాళ్ళ ఇమాజినేషన్‌లో ఒకటుంటది గదా! వాళ్ళకి ఏం జెప్తావు? ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏమిస్తావు? అంటే ఫస్ట్ అక్షరం గురించి కొన్ని వీడియోస్ చూసి తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! ఇక్కడ పిల్లలతో ఒకసారి డైలాగ్ డెవలప్‌మెంట్ అనేది మొత్తం ఇక్కడ పిల్లలతో ఎక్కువసేపు కూర్చొని అట్లా ఇంటరాక్ట్ అయ్యి, చాలా టైం ఇక్కడ స్పెండ్ చేస్తే అప్పుడు బాగా అర్థమవుతది అనిపిస్తది. అంటే కొన్ని రోజులే ఒక 2, 3 డేస్ అట్లా ఉండి వెళ్ళిపోయినాక ఒక ఒక రకమైన ఒపీనియన్ మాత్రమే వస్తది. అంటే దాని గురించి పూర్తిగా ఏమి అర్థం కాదు. వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటారు గానీ ఇక్కడ ఏముంది యాక్చువల్‌గా అనేది అర్థం కాదు. సో, చాలా టైం తీసుకొని ఇక్కడ స్పెండ్ చేస్తే మంచిగుంటది అని ఇక్కడున్నవన్నీ అంటే కొన్నిసార్లు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇక్కడ లెర్నింగ్ జరుగుతది గదా! ఆ హ్మ్. సిట్యుయేషన్స్ రావాలి అంటే ఎక్కువ టైం ఇక్కడ ఉండాలి. సో, అది అట్లా ఇక్కడికొచ్చి బాగా అందరి పిల్లలతో మాట్లాడుతూ ఉండి వాళ్ళతోనే ఉండడము. వాళ్ళు పనులు చేస్తుంటే వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు హెల్ప్ చేస్తూ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఎలా చేయిస్తున్నారు ఏంటి అనేది మొత్తం అంతా అబ్జర్వ్ చేసి దాని తర్వాత అప్పుడు మంచి ఒపీనియన్ వస్తదండి.
యాక్చువల్గా మనం ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, నీకు సీట్ కన్ఫర్మ్ కాకముందు, గుర్తుందా? లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు. కానీ దేవుడు ఎందుకో మనకు అప్పుడు సహకరించలే, సెట్ కాలే మనకు అప్పుడు. ఇప్పుడు అరే నువ్వు అప్లై చేయకు, ఈమెకు సీట్ వచ్చిన తర్వాత అది తీస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు క్యాన్సిల్ చేయించండి. థ్యాంక్ యూ. 2-3 సార్లు అడిగినాం నిన్ను, ఇప్పుడు సరిగ్గా కుదిరింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.